హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే నేను ఈరోజు వీడియోలో 'కాఫ్' అనే ఒక వెబ్ సీరీస్ వచ్చిందనమాట రీసెంట్‌గా. దాన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అయితే ఈ వెబ్ సీరీస్ ఆల్రెడీ నేను వీకెండ్ రికమెండేషన్‌లో చెప్పాను. సో, అందుకే ఆ వీడియో కింద పిన్ చేశాను ఫుల్ స్టోరీ లైన్ కోసం. ఇప్పుడు బ్రీఫ్‌గా ఒక్క లైన్‌లో చెప్పాలంటే మనకి 'కాఫ్' వెబ్ సీరీస్‌లో మధు అనే ఒక పర్సన్ ఉంటుంది. ఆమె ట్రామా ఎస్కేప్ గానీకి ఆమె హోమ్ టౌన్ నుంచి ఢిల్లీకొస్తుంది. సో, అలా వచ్చిన తర్వాత ఆమె లైఫ్‌లో ఏమేం జరిగింది అనే చుట్టే మొత్తం మనకి వెబ్ సీరీస్ రివాల్వ్ అవుతుందనమాట. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా నేను ఎక్స్‌ప్లనేషన్ స్టార్ట్ చేస్తా. అండ్ దానికన్నా ముందు ఇంపార్టెంట్‌గా ఫస్ట్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ చేస్తా. సో, మనకి బెటర్ అండర్‌స్టాండింగ్ వస్తుందనమాట. ఫస్ట్ వచ్చి అను, స్వెట్లానా అండ్ లానా అని కూడా పిలుస్తారు ఆమెని. రీమా, కోమల్ ఇంకా నిక్కీ. అండ్ వీళ్ళందరూ ఒక ఫ్లోర్‌లో ఉంటారు. అండ్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండ్ ఒక గ్రూప్ లాగా అనుకోండి. అండ్ నెక్స్ట్ మనకి మధు, తినే మెయిన్ క్యారెక్టర్ అండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అరుణ్. అండ్ నెక్స్ట్ మనకి వార్డెన్ గ్రేసీ. తనే ఏదైతే మధు ఇంకా అను వీళ్ళందరూ ఉండే హాస్టల్‌కి ఆమె వార్డెన్. అండ్ నెక్స్ట్ బెల్లా. మధుకి లిటిల్‌గా పరిచయం ఉన్న ఫ్రెండ్ లాగా. అండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇంకా ఎంగేజ్డ్ అయిన పర్సన్ నకుల్. అండ్ బెల్లా, నకుల్‌కి కొద్ది రోజుల్లో ఇంకా మ్యారేజ్ ఫిక్స్ అయి ఉంటదనమాట. అండ్ నెక్స్ట్ కానిస్టేబుల్ ఇల్లు మిశ్రా. అండ్ నెక్స్ట్ డాక్టర్ సోని అండ్ వాళ్ళ డాటర్ కియారా. డాక్టర్ సోనియే మధుకి ఇట్లా లోకల్ గార్డెన్ లాగా అష్యూరెన్స్ ఇస్తది. అండ్ నెక్స్ట్ వచ్చి హకీమ్, ఇంకా తన డాక్టర్ అని కూడా పిలుస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చి జీవన్ మిశ్రా. ఇల్లు మిశ్రా, కానిస్టేబుల్ ఇల్లు మిశ్రా వాళ్ళ కొడుకు అనమాట. అండ్ వాళ్ళ ఫ్రెండ్ బబాన్. అండ్ సర్లా, ఈమె కూడా హాస్టల్లో ఉంటదనమాట. అండ్ ఇప్పుడు చెప్పిన క్యారెక్టర్స్ చుట్టే మోస్ట్లీ స్టోరీ అంతా ఉంటది. అండ్ వీళ్ళే నోటిసబుల్ క్యారెక్టర్స్ అనమాట. అండ్ ఇంకా లేట్ చేయకుండా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఎపిసోడ్ 1. మనకి ఎపిసోడ్ 1 స్టార్టింగ్‌లోనే లేట్ నైట్ ఢిల్లీలో అను అనే ఒక పర్సన్‌ని చూపెడతారు. ఆమె బస్సులో ట్రావెల్ చేసుకుంటూ వచ్చి తన హాస్టల్‌కెళ్ళే రూట్‌లో ఆ రూట్ ఎలా ఉంటుందంటే సన్నగా ఒక ప్యాసేజ్ లాగా ఉంటది. ఫుల్ డార్క్‌గా లైట్ ఉన్నా సరే యూజ్‌లెస్‌గా అన్నట్టు ఉంటదనమాట. సో, ఆ పాత్‌లో ఆమె వెళ్తుంటే హాస్టల్‌కి ఒక లేజర్ లైట్ ఆమె మీద పడుతుంటదనమాట. సో, ఆమె పానిక్ అయ్యి ఫాస్ట్‌గా ఎళ్లి గార్డ్‌ని పిలిచి మొత్తం గేట్ ఓపెన్ చేపించుకొని ఆమె రూమ్ దగ్గరికెళ్లి చూస్తే ఏముంటదంటే ఆల్రెడీ ఆమె రూమ్ లాక్ తీసేసి ఉంటదనమాట. సో, అట్లా డోర్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. ఆమెకి సర్ప్రైజ్ బర్త్‌డే పార్టీ చేస్తారనమాట. సో, ఆ రోజు అను బర్త్‌డే ఉంటది. అండ్ అంతా అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అంతా అను ఇట్లా ఎందుకు లేట్ అయింది అంటే ఇట్లా ల్యాండ్‌లార్డ్ దగ్గరికెళ్ళి ఆమె కీస్ తీసుకొనొస్తదనమాట. వీళ్ళు ఏందంటే అను ఏమన్నా ప్లాన్ చేశారంటే ఈ హాస్టల్ నుంచి షిఫ్ట్ అయిపోదాం అన్నట్టు ప్లాన్‌లో ఉంటది. అండ్ అను వాళ్ళ ఫ్రెండ్ లానా కూడా హ్యాపీ ఉంటది. ఇట్లా షిఫ్ట్ అయిపోవచ్చని గానీ, రీమాకు అస్సలు హ్యాపీగా ఉండదనమాట. అండ్ దాని తర్వాత పైన అను ఇంకా నిక్కీ ఇట్లా మాట్లాడుకుంటూ నిక్కీ కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తదనమాట. అను ఎందుకు వెళ్ళకు అంటే అను అప్పుడు చెప్తదనమాట. అసలు ప్రతిసారి నేను హాస్టల్‌కి వచ్చే లోపల బతుకుతానో చచ్చిపోతానో కూడా తెలీదు. ఇక్కడ ఎవరో ఒకరు చూస్తున్నట్టు ఏదో ఫీలింగ్ ఉంటది. ఇక్కడ సేఫ్ అండ్ కంఫర్టబుల్‌గా లేదు. సో, అందుకే నేను మూవ్ అయిపోదాం అని చెప్పి అనుకుంటున్నా అని చెప్పి అను తన ఫీలింగ్ నిక్కీతో చెప్తదనమాట. అండ్ దాని తర్వాత మనకి 6 మంత్స్ ఫార్వర్డ్‌కి కట్ చేస్తారు. అండ్ అప్పుడే చెప్పాను కదా మెయిన్ క్యారెక్టర్ మధు. తను ఢిల్లీకొస్తుంది. అండ్ తన బాయ్ ఫ్రెండ్ ఆమెను పికప్ చేసుకొని రైల్వే స్టేషన్‌కొస్తాడు. అండ్ దాని తర్వాత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పేరు అరుణ్ అనమాట. తన రూమ్ షేర్డ్ ఫ్లాట్‌లో ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్‌తో. అక్కడికి మధుని తీసుకెళ్ళి దాని తర్వాత ఆమె బ్యాగ్‌లో ఏందంటే ఒక మెడిసిన్ చూస్తారన్నమాట. కానీ ఆ మెడిసిన్ గురించి మధుతో ఏం మాట్లాడడు. అండ్ దాని తర్వాత మధు ఇట్లా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం అట్లా ఇంటిమేట్ అవుదాం అనుకునే టైంలోనే మధుకి ఎట్లా అంటే బ్లాక్ మాస్క్ ఏసుకొని అందరు సరౌండ్ చేసినట్టు ఒక విజన్ వస్తది. అండ్ అది ఆ మూమెంట్ బ్రేక్ అయిపోద్దనమాట. అండ్ అరుణ్ కూడా తనని కంఫర్ట్ చేశారు. తన ట్రామా గురించి తెలుసు కాబట్టి. అండ్ నెక్స్ట్ మనకి మధు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతుందనమాట. అండ్ ఆ ఇంటర్వ్యూ తన ఫ్రెండ్ బెల్లా అని ఒక ఆమె ఉంటది. ఆమె అరేంజ్ చేస్తది. సో, మాక్సిమం మధుకి జాబ్ వచ్చేసినట్టే ఆమె చెప్తది. అండ్ ఆ డిస్కషన్‌లోనే ఆమె ఏం చెప్తదంటే, "ఇట్లా నా బాయ్ ఫ్రెండ్ నకుల్ ఉన్నాడు కదా! తను నీకు ఒక హాస్టల్ చూసి నీ బడ్జెట్‌లో" అని చెప్తదనమాట. అండ్ మధుకి ఆ పేరు ఎక్కడో విన్నట్టు అన్నట్టు అనిపిస్తుంటదనమాట. అండ్ బెల్లా ఇంకా నకుల్ ఆల్రెడీ ఎంగేజ్డ్ అనమాట. సో, ఏమైతుందంటే దూరం నుంచి మధు అట్లా నకుల్‌ని చూసి కొంచెం స్ట్రేంజ్ లాగా ఫీల్ అవుతదనమాట. ఎక్కడో చూసినట్టు అన్నట్టు ఫీలింగ్ వస్తదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మధు ఇంకా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అరుణ్ కలిసి వీళ్ళు చెప్పిన హాస్టల్‌కెళ్తారు. అండ్ మనకు స్టార్టింగ్‌లో చూపెట్టిన హాస్టల్ అదనమాట. అండ్ లోపలికెళ్ళి వార్డెన్ గ్రేసీని కలుస్తారు. ఆమె ఏందంటే కొన్ని డాక్యుమెంట్స్ కావాలి అండ్ లోకల్ గార్డియన్‌ది కూడా అష్యూరెన్స్ కావాలి అని చెప్పి మాట్లాడుతదనమాట. అండ్ అప్పుడు ఇట్లా ఆ డాక్యుమెంట్స్ అన్నీ కావాలి అండ్ లోకల్ గార్డియన్ అష్యూరెన్స్ కావాలి కాబట్టి అరుణ్, మధు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏందంటే తనకు తెలిసిన డాక్టర్ క్లయింట్ ఒక ఆమె ఉంటది. సోహిని అని చెప్పి. ఆ సోహిని డాక్టర్ దగ్గరికెళ్ళి ఆ డాక్యుమెంట్స్ అన్నీ అరేంజ్ చేస్తాడనమాట. అండ్ అలానే తనేందంటే నాకు ఒక అసిస్టెంట్ కూడా లేదు కదా! సో, మధుని ఇట్లా పార్ట్ టైమ్ లాగా వర్క్ చేయమంటే అగ్రీ అయితదనమాట. అండ్ ఏందంటే
హాస్టల్‌లో గ్రేసీ ఏం చెప్తదంటే మధుకి ఒకటే రూమ్ ఉంది. 333 రూమ్. అదే ఖాళీ ఉందని చెప్పి ఆ రూమే చూపెడతదనమాట. అండ్ మనకు తర్వాత ఏం చూపెడతారంటే అదే రూమ్‌లోకి ముగ్గురు అమ్మాయిలు ఓయిజా బోర్డ్ తీసుకెళ్ళి అను స్పిరిట్‌ని ఇట్లా పిలుస్తున్నట్టు చూపెడతారనమాట. అండ్ అంతలోపలే స్వెట్లానా వచ్చి డోర్ కొట్టి వాళ్ళని ఆపుతదనమాట. వాళ్ళు అవేం వినకుండా డోర్ బంద్ చేసుకోంగానే ఆ క్యాండిల్స్ అన్నీ ఆఫ్ అయిపోయి వాళ్ళకి మొత్తం ఎట్లా అంటే ఎంత కొట్టిన డోర్ రాకపోవడం, బ్యాంగ్స్ డోర్ మీద. సో, మొత్తం హారర్ సీన్ లాగా అయిపోతదనమాట. అండ్ అదే రోజు నైట్ మనకేం చూపెడతంటే కింద గ్రేసీ హాస్టల్ వార్డెన్ అండ్ ఇంకా తన ఫ్రెండ్ మిశ్రా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉంటదన్నమాట, కానిస్టేబుల్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఈ ఇన్స్పెక్టర్ మిశ్రా అనే ఆమె అప్సెట్ ఉంటదన్నమాట. ఎందుకంటే తన సన్ ఎవరైతే జీవా అని ఉంటాడో తను జైల్లో నుంచి బయటకొచ్చిన తర్వాత నుంచి ఎక్కడ కనబడట్లేదు. 6 మంత్స్ అయింది. ఎటెళ్ళిండేమో తెలవట్లేదని చెప్పి ఆమె వరీ అయితుంటదనమాట. అండ్ జీవా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఒకటే వే ఉంది. తన ఫ్రెండ్ ఒకడు బబ్బా అని ఉంటాడు. ఆయన్ని పట్టుకుంటే గాని ఏ ఇన్ఫర్మేషన్ తెలియదన్నట్టు అనుకుంటుంటది. అండ్ నెక్స్ట్ డే ఎట్లా అంటే బబాన్ని ఒక పోలీసులు అరెస్ట్ చేస్తే ఈమె ఒకసారి వెళ్ళి వాడినితో మాట్లాడుతుందన్నమాట. బాబాని ఏం చెప్తాడంటే నేను ఇంకా జీవా ఇద్దరం కలిసి హకీమ్ అనే ఒక డాక్టర్ దగ్గర పనిచేస్తాము అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తాడనమాట. వెళ్ళి కలువు అని. సో అట్లా ఇన్స్పెక్టర్ మిశ్రా వెళ్ళి ఆ హకీమ్ని కలిస్తే ఆ హకీమ్ అని ఆయన ఏంటంటే ఒక పొలిటీషియన్ బల్లా అనే ఆయనకి ట్రీట్మెంట్ చేస్తాడనమాట. తను ఎట్లా అంటే స్కార్పియన్ని వాడి అది మొత్తం ఏదో పోషన్ లాగా తయారు చేసి తాగిపిస్తాడనమాట. అండ్ తను వెళ్ళిపోయిన తర్వాత మిశ్రా వెళ్ళి హకీమ్ని కలిస్తే సో చెప్తాడు ఇట్లా నా కొడుకు జీవా ఉన్నాడు, మీ దగ్గర పని చేస్తాడు కదా అంటే హకీమ్ కూడా చెప్తాడు అయ్యో జీవాని చాలా మందిని చూడలేదు, తను నా కోసం రేర్ హెర్బ్స్ ఇవన్నీ కలెక్ట్ చేస్తుండే అనమాట. తను వెళ్ళిన దగ్గర నుంచి నాకు కూడా చాలా ఇబ్బంది ఉంది అని చెప్పి చెప్తాడు. అండ్ మిశ్రా అడుగుతాడు అనమాట అందరు నేను డాక్టర్ అంటారు అసలు ఏంది ట్రీట్మెంట్ ప్రొసీజర్ అని అంటే సో అప్పుడు హకీమ్ చెప్తానమాట ఇట్లా బయట ఫిజికల్గా కాదు లోపల సోల్ కూడా ఉంటుంది అనమాట ట్రీట్మెంట్. సో నేను దాంట్లో ఎక్స్పర్ట్ టైప్ అన్నట్టు చెప్తారనమాట. అండ్ గర్ల్స్ అందరు ఎంత బాండ్ చేసినా సరే వార్డెన్ గ్రేసీ వినకుండా ఆ 333 రూమ్ మధుకి ఇచ్చేస్తుంది. అండ్ మధు వచ్చి జాయిన్ అవుతుంది అన్నమాట హాస్టల్లో. అండ్ ఆ 333 రూమ్ పక్కనే ఉన్న రీమా ఇంకా స్వెట్లానా వీళ్ళందరికీ మధు ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది తన్ని. కానీ వాళ్ళు ఇమీడియట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నట్టు ఒక వార్నింగ్ టైప్ ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఎట్లా అంటే బెల్లా హెల్ప్ చేసినందుకు మధుకు జాబ్ వచ్చేస్తుంది. అండ్ తను ఇట్లా లంచ్ కోసం వస్తుంటే నక్కులు ఇంకా బెల్లాని కొంచెం ఇంటిమేట్ మూమెంట్ లో చూసి తను చూడనట్టు వచ్చేస్తుంటే బెల్లా ఆమెను ఫాలో అయ్యి ఇద్దరం లంచ్కి వెళ్దామని బెల్లా తీసుకెళ్తాను. మధు ఇంకా బెల్లా లంచ్కి వెళ్తారు. సో అండ్ అక్కడే చెప్పాను కదా మధు కొంచెం ఆ నకుల్ని కొంచెం చూసిన ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. సో బెల్లాని అడుగుతాను తను కూడా గ్వాలియర్ ఊరు నుంచేనా మా సొంత ఊరు నుంచేనా అని అడిగితే కాదు తను ఇక్కడ ఢిల్లీలోనే ఫస్ట్ ఉంచున్నాడు అని చెప్పి చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఆ నైట్ మధు హాస్టల్ ఉన్నప్పుడు ఏమవుతుందో తన డోర్ మీద ఎవరో బాగా లౌడ్గా కుట్టినట్టు వచ్చి సౌండ్స్ వస్తాయన్నమాట. సో ఆమె బయటకు వచ్చి చూస్తే వీళ్ళందరూ ఉంటారు. సో చెప్తుంది అనమాట నన్ను భయపెట్టి నీకు ఇదేం సరిపోదు నేను ఇక్కడ నుంచి వెళ్ళా అన్నట్టు చెప్తే అక్కడ ఉన్న గర్ల్స్ రీమా ఇంకా స్వెట్లానా వీళ్ళందరూ చెప్తారనమాట ఇది ఉత్తి బిగినింగే ఇప్పుడు కూడా చాయిస్ ఉంది వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్తారు. అండ్ ఇంకా ఆ నైట్ ఆమె పనుకున్నప్పుడు ఆమెకు జరిగినట్టు చెప్పాను కదా ఒక ట్రామా నుంచి బయటకు వద్దామని చెప్పి ఢిల్లీకి వస్తుందని ఆ ట్రామా మూమెంట్ ఆమె కొంచెం రిలీవ్ చేస్తుంది అనమాట. అసలు ఏమైతుందంటే ఆమెను కొంతమంది ఫోర్స్ చేద్దామని చెప్పి తీసుకెళ్తున్నప్పుడు ఆ మూమెంట్ లో ఆమెకు ఒక పేరు వినపడుతుంది. ఆ పేరే నకుల్ అని చెప్పి వినపడుతుంది అనమాట. సో అట్లా ఆమె మళ్ళీ ఆ మూమెంట్ రిలీవ్ చేసి లేస్తుంది నిద్రలోంచి. అండ్ అట్లా లేచి విండో సైడ్ చూస్తున్నాం కానీ మనకి వెనకాల నుంచి ఒక షాడో ఉన్నట్టు చూపెడతారు కానీ అది మధుకు తెలియదు అనమాట. అండ్ ఇప్పుడు ఎపిసోడ్ 2 స్టార్టింగ్ లో మనకి ఏంటంటే మధు ఫ్లాష్ బ్యాక్ లో చూపెడతారు. అప్పుడు ఏమవుతుందంటే మధు వాళ్ళ కాలేజ్ వాళ్ళ సీనియర్స్ ది ఫేర్వెల్ అవుతుంటది. అండ్ అరుణ్ అప్పటికి ఢిల్లీలో ఉంటాడు కానీ మధుని చూడడానికి అప్పుడప్పుడు విజిట్ అవుతూ ఉంటాడు అనమాట. అండ్ అలా ఆ ఫేర్వెల్ క్రౌడ్ లోంచి వీళ్ళు కొంచెం దూరం వచ్చి కొంచెం వాళ్ళ ప్రైవేట్ స్పేస్ లో ఉన్నప్పుడు వెనకాల ముగ్గురు మాస్క్ మెన్ వచ్చి అరుణ్ అటాక్ చేసి మధుని డ్రాగ్ చేసుకుంటూ తీసుకెళ్లిపోతారు. అండ్ అక్కడ కట్ అయిపోద్ది అనమాట. అండ్ మేము నెక్స్ట్ కట్ లో మధు నకుల్ వాళ్ళ ఆఫీస్కి వచ్చి తన అడ్రస్ గురించి ఎంక్వైరీ చేస్తుంటారు అనమాట. తను రిసెప్షన్ లో ఏం చెప్తుందంటే ఇట్లా నేను ఆపోజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ పనిచేస్తాను అండ్ నకుల్ మా క్లయింట్ తన అది డీటెయిల్స్ పోగొట్టాను నేను. సో ఏం ఇష్యూ కాకుండా కొంచెం నకుల్ది గ్వాలియర్ అడ్రస్ అంటే తను కూడా మధు వాళ్ళ హోమ్ టౌన్ లోంచే ఉన్నాడు. అప్పుడు ఆ ఇన్సిడెంట్ నకులే చేశాడని చెప్పి డౌట్ ఉంది కాబట్టి అక్కడ తన అడ్రస్ ఉందని చెప్పి కన్ఫర్మ్ చేసుకుందామని చేస్తే కానీ రిసెప్షన్ లో ఆమె ఏంటంటే చెప్తాను ఇట్లా ఇది కాన్ఫిడెన్షియల్ కదా అండ్ ఆ గ్వాలియర్ అడ్రస్ ఏం లేదు ఢిల్లీ అడ్రస్ ఉంది అని చెప్పి ఆ రిసెప్షనిస్ట్ ఏంటంటే నకుల్ ఆఫీస్కి వచ్చిన లేదా ఎంక్వైరీ చేసి పిలుస్తా అని చెప్పి నకుల్ని పిలుస్తుంది. అండ్ తను వచ్చే లోపల మధు ఫైర్ ఎగ్జిట్ వేలో ఎస్కేప్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకు హాస్టల్లో చూపెడతారు లానా ఏంటంటే ఒక యాపిల్ తింటుంటది కానీ ఏమైతుందంటే తనది స్వాలో డౌన్ చేయలేకపోతుంది ఎందుకంటే మొత్తం తన నెక్ మీద కట్స్ ఇంకా బ్రూజెస్ లాగా ఉంటాయి అనమాట. అండ్ ఏమైతుందంటే హాస్టల్ వార్డెన్ గ్రేసీ ఉంటుంది కదా రీమా అనే క్యారెక్టర్ ఉంటుంది ఆమె 8 months ప్రెగ్నెంట్. సో ఆమెను ఎట్లా ఇంటికి పంపాలని చెప్పి ఆమె ఓల్డ్ కార్ ని బయటకి తీస్తుంటే అప్పుడే సడన్ గా ట్రంక్ ఓపెన్ అవుతుంది అనమాట. సో అది ఓపెన్ కాగా ఆమె ఏమైందంటే మిశ్రా వచ్చిందని చెప్పి ఫాస్ట్ గా తీసుకెళ్లి వెనకాల స్టోన్స్ కి గుద్దేసి యాక్సిడెంటల్ గా ఓపెన్ అయింది అన్నట్టు క్రియేట్ చేస్తుంది.
అండ్ తన ఫ్రెండ్ మిస్టర్ కూడా కార్లో కూర్చొని ఏదో స్మెల్ వస్తున్నట్టు లేదు ఒక స్క్వేరిల్ చనిపోయింది అన్నట్టు కవర్ చేస్తుంది. అండ్ దాని తర్వాత ఇద్దరు కాఫీ తాగేటప్పుడు మిస్టర్ చెప్తుంది అనమాట, ఏదో ఆ 333 రూమ్లో ఏదో అయినట్టుంది, ఏదో రాంగ్ ఉంది. సో తను హకీమ్ని కలుస్తున్నప్పుడు తను ఒక విజిటింగ్ కార్డ్ ఇస్తారు అనమాట. అదే వార్డెన్ గ్రేసీకి ఇచ్చి ఒక్కసారి తను పిలిచి చూడు చాలా ఫేమస్ అన్నట్టు చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి మధుని ఇట్లా క్లినిక్లో చూపెడతాడు. అండ్ డాక్టర్ షోయిని వాళ్ళ డాక్టర్ కేఆర్ ఉంటుంది కదా, ఆమె అడుగుతుంది అనమాట, మధు కొద్దిసేపు ఉంటుంది ఉండవచ్చు కదా అంటే ఓకే అని చెప్తుంది. అండ్ వాళ్ళిద్దరు ఇట్లా ఒక హారర్ మూవీ చూస్తూ డిస్కస్ చేస్తారనమాట. అప్పుడు కేఆర్ ఇట్లా మధుకి చెప్తుంది అనమాట, ఫియర్ మంచిదే మనల్ని అలర్ట్గా ఉంచుతుందని అమ్మ చెప్తుంది అన్నట్టు చెప్తుంది. అండ్ దాని తర్వాత మధు వెళ్ళి డాక్టర్తో ఇట్లా మాట్లాడి చెప్తుంది అనమాట, ఈ గర్ల్స్ అందరు స్ట్రేంజ్ బిహేవియర్ ఏంది, అసలు వాళ్ళు హాస్టల్ వదలరు, ఎక్కడికి వెళ్ళరు అన్నట్టు చెప్తాను అనమాట. అండ్ దాని తర్వాత కట్లో ఇట్లా హకీమ్ వచ్చి హాస్టల్ రూమ్ ని ఇన్స్పెక్ట్ చేసి ఇట్లా వార్డెన్ గ్రేసీకి చెప్తాడు అనమాట, ఈ రూమ్ లో ఒక అమ్మాయి చనిపోయింది, ఇట్లా స్పిరిట్ ఉంది దీంట్లో, ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈమెను కూడా వెకేట్ చేయపోయింది, లేకపోతే ఆమె కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు చెప్తే గ్రేసీకి కోపం వచ్చి నువ్వు వెళ్ళిపో అని చెప్పి తనని బయటకు పంపించేస్తుంది అనమాట. ఎందుకంటే తను చెప్పేది ఏంటంటే అను ఇక్కడ చనిపోలేదు, రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయింది అని చెప్పి హకీమ్ని చెప్పి బయటకు పంపించేస్తుంది. అండ్ అదే రోజు నైట్ ఏమైందంటే లానా హాస్టల్ బయటికి వెళ్ళే గేట్ దగ్గర ఉంటే ఇట్లా హకీమ్ వచ్చి బయటికి రమ్మని చెప్పి ట్రై చేయమంటే ఆమె బయటికి అడుగు పెట్టేటప్పుడు తన గొంతు బాగా నొక్కేసినట్టు అయిపోయి ఆమె రాదనమాట. సో తను ఒక మెడిసిన్ లాగిస్తాడు, ఇచ్చి చెప్తాడనమాట ఇది వరం శాపం 2 అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోతాడు అనమాట. అండ్ దాని తర్వాత మనకు మధు ఇంకా అరుణ్ బయటకు వెళ్ళాడు చూపెడతాడు, కానీ వాళ్ళిద్దరికి ఒక ఫైట్ అవుతుంది అనమాట. బట్ స్టిల్ తర్వాత అరుణ్ ఎట్లా కన్విన్స్ చేసి మధుని తీసుకుని వెళ్తాడు. అండ్ మధుతో ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తాడు అనమాట, ఆ రోజు నైట్ ఫేర్వెల్ నైట్ ఏమైందో అది నన్ను ఇంకా హౌంట్ చేస్తుంటది, కానీ అలా అని చెప్పి నీ మీద లవ్ ఏం తగ్గింది మారింది అన్నారు, నాకు సేమ్ కైండ్ ఆఫ్ లవ్ అంతే లవ్ ఉంది నీ మీద అని చెప్తాడు అనమాట. అండ్ దాని తర్వాత ఒకట్లో ఇట్లా ఇన్స్పెక్టర్ మిశ్రా ఇంకా క్రేసీ ఇన్స్పెక్టర్ మిశ్రా వాళ్ళ ఇంట్లో ఉంటారు. అప్పుడు యాండ్స్ ది సింక్ దగ్గర వెళ్తున్న ఒక లైన్ చూసి మొత్తం వార్డెన్ గ్రేసీ ఉంది కదా, ఆమె తీసి చూస్తే అక్కడ డెడ్ స్కార్పియన్ ఉంటుంది అనమాట ఒక బాటిల్లో. అండ్ అట్లా ఏదైతే లానాకి ఇచ్చిన మెడిసిన్ ఉందో ఆ బాటిల్ కూడా ఉంటుంది అనమాట అక్కడ. అండ్ నెక్స్ట్ కట్లో మనకి మధు ఇట్లా డాక్టర్ షోయినితో మాట్లాడుతుంటది అనమాట, ఇట్లా ఒక 3 అసాల్ట్ చేశారు అట్లా ఫేర్వెల్ రోజు, కానీ నేను భయంతో రిపోర్ట్ చేయలేకపోయినా మా ఇంట్లో తెలిస్తే చాలా పెద్ద గొడవ అయిపోద్ది అని చెప్పి చెప్తుంది అనమాట డాక్టర్కి. అండ్ అలానే తన డౌట్ చెప్తాను, ఇట్లా ఒకరు నాకు తెలిసి నా క్లాస్మేట్ ఉన్నారు ఆ 3లో అన్నట్టు ఆమె డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత కట్లోనే మనకి ఏం చూపెడతారు అంటే మధు ఎగ్జాక్ట్గా నకుల్ వాళ్ళ ఇంటి ముందు ఉంటుంది. అండ్ నకులు వెనకాల నుంచి పిలుస్తాడు, అది కట్ అయిపోద్ది అనమాట ఇంకా. అండ్ ఇప్పుడు ఎపిసోడ్ 3 స్టార్టింగ్ మనకి ఫ్లాష్ బ్యాక్లో చూపెడతారు, బాబా అని ఒక స్టోర్ నడుపుతాడు, అంటే లేడీస్కి సంబంధించిన అన్ని ఒక చిన్న స్టోర్ నడిపితే అక్కడ ఒక దీప అనే ఒక అమ్మాయి చిన్న కాళ్ళకు పట్టీలు కొనుక్కుంటుంది. అండ్ ఆ పట్టీలు పెట్టుకుంటారు, దీపని జీవ తెలుసు కదా, మిశ్రా వాళ్ళ కొడుకు జీవ అనమాట, తను హకీం వాళ్ళ హాస్పిటల్ ఇంటి లోపలికి తీసుకెళ్తాడు అనమాట. అండ్ అక్కడ తీసుకెళ్ళగల ఆమె ఎట్లా అంటే ఆ బాటిల్లో స్కార్పియన్స్ ఇవన్నీ అండ్ అండర్ గ్రౌండ్ లో చూసి భయపడి బయటికి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటుంది, కానీ ఆమె అక్కడ నుంచి ఎస్కేప్ కాలేకపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ లో మనకి ఎక్కడ లాస్ట్ ఎపిసోడ్ 2లో ఏంటంటే మధు ఎగ్జాక్ట్ నకుల్ పిలవంగానే కట్ అయిపోతుంది కదా, సో అట్లా నకుల్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మధు ఇట్లా క్వశ్చన్ చేస్తుంది అనమాట, ఇట్లా నువ్వే కదా ఆ రోజు ఉంది, ఆ రోజు ఫేర్వెల్ నువ్వే కదా అసలు చేసింది అన్నట్టు చెప్తే ఇట్లా నకుల్ చెప్తాను, లేదు అట్లేం లేదు, నేను ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఢిల్లీలో ఉన్నాను, అండ్ బెల్లా నీకు ఏవైతే జరిగిందో అదంతా తెలుసు చెప్పింది, నాకు బాధగా ఉంది కానీ నేను కాదు అని చెప్పి చెప్తాడు. అండ్ మెల్లగా మధు కూడా తన వర్డ్స్కి కన్విన్స్ అయిపోతుంది అనమాట, లేదు నేనే మిస్టేక్ అయి ఉండొచ్చు అన్నట్టు. అండ్ ఇంకా మధు హాస్టల్లో వేరే గర్ల్స్తో ఫ్రెండ్షిప్ చేసుకుంటుంది అనమాట, ఎట్లా ఎందుకంటే తిన ఫ్లోర్ ఉన్న వీళ్ళెవ్వరు లానా ఇంకా రీమా వీళ్ళందరూ తనతో మంచిగా ఉండట్లేదు కాబట్టి. అండ్ మనకు ఇంకో సైడ్ ఏం చూపెడతారంటే ఇన్స్పెక్టర్ మిశ్రా వచ్చి ఇట్లా హకీం దగ్గరికి వెళ్ళి ఇట్లా నా కొడుకు దాచిపెట్టిన దగ్గర ఇది దొరికింది, ఈ పాయిజన్ అందరికి ఇచ్చి చంపేస్తున్నాను నువ్వు అది అంటే అట్లేం లేదు అని చెప్పి తనే మెడిసిన్ తీసుకొని తాగేస్తాడు అనమాట. సో తన ఇన్నోసెన్స్ ప్రూవ్ అవుతుంది అక్కడ. అండ్ దాని తర్వాత అక్కడ వచ్చిన పేషెంట్స్ని ఇట్లా ఇన్స్పెక్టర్ మిశ్రా ఎంక్వైరీ చేస్తే చెప్తాను కదా, లేదు మంచి డాక్టరే, అప్పుడప్పుడు ఇట్లా హ్యాండ్స్ మీద కట్ చేస్తాడు అన్నట్టు వాళ్ళు చెప్తారనమాట. అయితే తను ఏ ప్యాటర్న్ తో హ్యాండ్స్ మీద కట్ చేస్తాడో అది కానిస్టేబుల్ మిశ్రా చూసి ఒక పాత కేసు ఫైల్ గుర్తొస్తుంది అనమాట. సో అది ఆమె మళ్ళీ రీఓపెన్ చేస్తుంది. అండ్ ఆ ఫైల్లో మనకి ఒక ఆమెను చూపెడతారు, ఆమె ఫస్ట్ లో మనకు చూపెట్టిన దీపాని. అండ్ ఆమె లెగ్ కి ఏదైతే ఒక పట్టి ఉంటుందో దాని సెకండ్ది వాళ్ళ సన్ జీవా ఒక బాక్స్ దొరుకుతుంది, స్కార్పియన్ ఇంక బాక్స్, ఒక బాక్స్ లో ఉంటది అనమాట. అండ్ తర్వాత మనకి ఏమి చూపెడతారంటే హకీం ఇట్లా అండర్ గ్రౌండ్ వెళ్ళి ఆ ఒక ఉమెన్ ట్రాప్ చేస్తారనమాట. ఆమె హ్యాండ్స్ కట్ చేసి సేమ్ ఆమె సోల్ ని మళ్ళీ తీసుకోవాలని చూస్తుంటే మళ్ళీ ఫెయిల్ అయిపోయి ఆమె కూడా చనిపోద్ది అనమాట. అండ్ ఇంకా బబ్బానికి ఎట్లా అంటే బాగా కోపం వచ్చి ఇంకా నేను ఈ బాడీస్ అంతా డిస్పోజ్ చేయలేను అది అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట హకీం ని వదిలి. అండ్ మ్యాటర్ ఏంటంటే హకీం బిలీఫ్ ఏంటంటే తను బాగా పెయిన్ అనుభవించిన టార్చర్ ఇంకా మెంటల్లీ అన్స్టేబుల్ అండ్ పీస్ఫుల్ గా ఉన్న ఏదో ఒక సోల్ అబ్జర్వ్ చేసుకుంటే తను బతుకుతాడు అన్నట్టు మనకు చూపెడతారు అనమాట.
అండ్ ఇంకొక సైడ్ డాక్టర్ వాళ్ళ డాక్టర్ కియారా ఉంటది కదా, ఆమె మధుకి ఒక పెప్పర్ స్ప్రే ఇస్తది తన సేఫ్టీ కోసం. అండ్ దాని తర్వాత అరుణ్ ఇంకా మధు ఇద్దరు కలుస్తారు. కొంచెం వాళ్ళు ఆ ఇంటిమేట్ మూమెంట్ లోకి వెళ్దామని చూస్తారు, కానీ ఎందుకు అరుణ్ బ్యాక్ ఆఫ్ టైప్ అయిపోతారు అనమాట. అండ్ మనకి ఇంకో సైడ్ ఏంటంటే ఏదైతే కేసు రీఓపెన్ చేస్తుందో కానిస్టేబుల్ మిశ్రా, అది ఎంక్వైరీ చేసుకుంటూ ఆమె ఎట్లా అంటే చనిపోయిన దీప ఎవరైతే కేసు ఫైల్ లో ఉంటారో మన ఫోటోగ్రాఫ్ చూపెడతారో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆమె మొత్తం డీటెయిల్స్ కనుక్కుంటది అనమాట. సో అట్లా ఆ ఇన్ఫర్మేషన్ ఏం తెలుస్తుంది అంటే హకీం మెడిసిన్ ని తన సన్ జీవాని డెలివర్ చేస్తుండే అండ్ తన వల్లే ఇట్లా దీప కూడా చనిపోయింది అన్నట్టు వాళ్ళ పేరెంట్స్ క్లెయిమ్ చేస్తారు అనమాట. అండ్ ఇంకొక సైడ్ లానా, రీమా, నిక్కీ వీళ్ళందరూ కలిసి హకీం ని ఆ 333 హాస్టల్ రూమ్ కి పిలిస్తే తను చెక్ చేస్తుంటే డోర్ క్లోజ్ అయిపోయి ఒక గోస్ట్ వచ్చి తన మీద అటాక్ చేస్తుంటది అనమాట. అండ్ ఈ గ్యాప్ లోనే వార్డెన్ గ్రేసీ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే గోస్ట్ వదిలేస్తుంది అండ్ హకీం ని తను బయటకు వెళ్ళగొట్టేస్తుంది అనమాట. సో ఇట్లా లానా వచ్చి అడుగుతుంది అనమాట హకీం ని, ఇట్లా ఏం చేయలేమా అంటే నువ్వు చేయగలుగుతావా, మధునే మీడియం త్రూ వాడాలన్నట్టు తను హింట్ ఇస్తాడు అనమాట ఇంకా. అండ్ దాని తర్వాత ఇట్లా మధు హాస్టల్ కి వస్తుంది. సో వార్డెన్ తనకి ఇన్ఫార్మ్ చేశాడు, ఇట్లా ఒకరిని పిలిచిరు నీ రూమ్ ని చూపెట్టి కొంచెం ఏదన్నా అయ్యిండొచ్చు రూమ్ లో అన్నట్టు. అండ్ మధు కూడా చెప్తే ఏమైంది, ఇలా ప్రాబ్లం ఏంది నేను ఉంటే నన్ను వెళ్ళిపోమని ఊరుకుంటారు అన్నట్టు ఆమెది కూడా ఫీలింగ్ షేర్ చేస్తుంది. అండ్ దాని తర్వాత మనకి ఏం చూపెడతారు, రీమా ఇంకా వేరే వాళ్ళు వచ్చి మధుతో చాలా బాగుంటారు అనమాట. అండ్ తనకు టీ ఆఫర్ చేస్తారు. ఆ టీ కొంచెం చేదుకుంటది, అయినా సరే ఆమె తాగేస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత అరుణ్ ఇంకా మధు ఇద్దరు కలిసి నకుల్ ఇంకా బెల్ల వాళ్ళ పార్టీకి వెళ్తాడు అనమాట. అండ్ ఆ పార్టీలో ఏమవుతుందంటే ఇట్లా మధు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అరుణ్ కన్ఫెస్ చేస్తాడు అనమాట. ఏంటంటే ఇలా నువ్వు నాకు పంపిన పిక్చర్ నేను ఇట్లా మా ఫ్రెండ్ ఫార్వర్డ్ చేశాను అండ్ వాడు మొత్తం అన్ని గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేశారు. ఇట్లా మనం ప్రైవేట్ గా ఇట్లా ఎట్లయితే వెళ్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ అంతా నా వల్లే లీక్ అయింది, ఇదంతా నా వల్లే అన్నట్టు తను లోపల ఎప్పటి నుంచి దాచుకున్నారు చెప్తారు అనమాట. అండ్ దీని తర్వాత అప్సెట్ అయిపోయి మధు హాస్టల్ రూమ్ ఉందని మనకు చూపెడతారు. అండ్ ఏమైతుందంటే ఒక స్కార్పియన్ వచ్చి ఆమెని ఇట్లా బైట్ చేయడానికి చూస్తున్నట్టు చూపెడుతూ మనకి ఆమె మీద ఒక బ్లాక్ కలర్ అంటే ఒక పర్సన్ ఫుల్ బ్లాక్ లో గోస్ట్ టైప్ ఉన్నట్టు చూపెడతారు. ఆమె స్క్రీమ్ చేయగానే నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తుంది అని చూస్తే తనకు కాల్ యాంకిల్ దగ్గర ఏదో కుట్టినట్టు చిన్న బ్రూజ్ లాగా ఉంటది అనమాట. అండ్ ఎపిసోడ్ 4 లో మనకి హకీం అండ్ జీవా ఫ్లాష్ బ్యాక్ లో చూపెడతారు అనమాట. ఏమవుతుందంటే ఇట్లా జీవా అడుగుతారు అనమాట హకీం ని, ఇట్లా నాకు కూడా బ్లాక్ మ్యాజిక్ నేర్పవా, నేను కొంతమందికి ఇట్లా అంటే లెసన్ రివెంజ్ టైప్ చేసుకోవాలన్నట్టు చెప్తారనమాట. సరే అని చెప్పి హకీం కూడా అగ్రి అవుతాడు అనమాట. అండ్ దాని తర్వాత మనకి ఇట్లా జీవా ఇంకా వాళ్ళ మదర్ కానిస్టేబుల్ మిస్టర్ చూపెడతారు వాళ్ళ ఇంట్లో. జీవా ఏంటంటే వాళ్ళ మదర్ తో గొడవ పడతారు అనమాట. నీ వల్లే ఇట్లా నేను జైలుకి వెళ్ళాను, నా లైఫ్ అంతా నాశనం అయిపోయింది కన్ఫెస్ చేయడం వల్ల అన్నట్టు చెప్తే ఆ వాళ్ళ మదర్ కానిస్టేబుల్ మిస్టర్ చాలా బాధపడుతుంది, నీ కోసం నేను ఇదంతా చేసిన, నన్ను బ్లేమ్ చేస్తున్నావు అన్నట్టు చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ కట్ లో మనకి అరుణ్ వచ్చి ఇట్లా మధుని బస్ స్టాప్ దగ్గర కలిస్తే మధు ఏంటంటే కొంచెం బాగా సిక్ ఉన్నట్టు కనబడుతుంది. సో అరుణ్ కి సీరియస్ గా చెప్తారు అనమాట, నువ్వు వెనకాల రాకు కలవకు అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతుంది బస్ ఎక్కి. అండ్ యాక్చువల్లీ దీనికన్నా ముందు సీన్ లో రీమా వచ్చి ఈ మధుకి టీ ఆఫర్ చేస్తారు అనమాట. బట్ తను రిఫ్యూజ్ చేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ నేను తాగేసిన అన్నట్టు. అండ్ నెక్స్ట్ కట్ లో మనకి ఏం చూపెడతారంటే తను నకుల్ని ఆఫీస్ లో కలుస్తుంది అనమాట. అండ్ తన బాధ ఇట్లా షేర్ చేస్తే నకుల్ ఏమని కొంచెం ఎంకరేజింగ్ వర్డ్స్ మంచిగా పాజిటివ్ గా మాట్లాడతారు అనమాట. మనకు ఇంకోసారి హాస్టల్ ఏం చూపెడదంటే నిక్కీ వాళ్ళ సిస్టర్ ఇంకా మదర్ వచ్చి ఆమెను ఎట్లన్నా సరే తీసుకొని పోదామా హాస్టల్ నుంచి అని చెప్పి డిసైడ్ అయిపోతారు. అప్పుడు వాళ్ళు కార్ లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నిక్కీ తన గురించి ఇట్లా చెప్తుంది అనమాట, తన బాధ ఇట్లా నన్ను హాస్టల్లో ఉన్నప్పుడు స్కూలింగ్ టైంలో ఎడ్యుకేషన్ టైంలో నన్ను ఇట్లా టీచర్స్ కూడా ఫిజికల్ గా అబ్యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఎవరు పట్టించుకోలేదు, అది ఇదని తన బాధ కూడా తను ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత వీళ్ళు ఎట్లన్నా కార్ లాక్ చేసి ఫోర్సబుల్ గా నిక్కీని తీసుకెళ్లిపోదాం అనుకుంటే తన నోస్ బ్లీడింగ్ అయ్యి మొత్తం డేంజర్ అయిపోతే ఆమెను మళ్ళీ రివర్స్ హాస్టల్లోకి తీసుకొచ్చి వదిలేస్తారనమాట. అండ్ ఆమె కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే మీరు ఏం చేసినా నేను రానని చెప్పి నిక్కీ వాళ్ళ మదర్ సిస్టర్ స్ట్రాంగ్ గా చెప్పేస్తుంది అనమాట. అండ్ దీని తర్వాత కట్లో మనకి ఇట్లా మధు బస్ లో ట్రావెల్ చేసినట్టు చూపెడతారు. జనరల్ గా ఏంటంటే ఎవరన్నా క్రౌడ్ లో ఇట్లా మనం టచ్ చేస్తూ కొంచెం లిటిల్ అబ్యూస్ టైప్ చేసినా మధు సైలెంట్ గా ఉండేది అన్నమాట. బట్ ఈసారి ఇట్లా ఒకరిని ఏం చేస్తుంది అంటే ఎల్బోతో హిట్ చేస్తుంది, కొంచెం డిఫరెంట్ గా అనమాట. జనరల్ తనకున్న క్యారెక్టర్ కన్నా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. చెప్పాలంటే తనకేదో డిఫరెంట్ టైప్ ఆఫ్ పవర్ వచ్చినట్టు, అది తన కంట్రోల్ లేదు అన్నట్టు మనకి ఒక హింట్ ఇస్తారు అన్నమాట లిటిల్ బిట్ గా. అండ్ తను డాక్టర్ వాళ్ళ ఇల్లు అక్కడనే క్లినిక్ లాగా రన్ చేస్తుంది కాబట్టి అక్కడికి వెళ్తుంది కదా, అక్కడ తనకి నకుల్ నుంచి ఇన్వైట్ వస్తుంది అనమాట ఇట్లా పార్టీకి రావాలి. అండ్ అక్కడ కూడా తను క్యాట్ తో కొంచెం స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తుంది, కొంచెం స్ట్రెంత్ కూడా పెరిగినట్టు మనకి కొన్ని షాట్స్ లో చూపెడతారు అనమాట. అండ్ దాని తర్వాత మనకి ఏం చూపెడతారంటే ఇట్లా కానిస్టేబుల్ మిస్టర్ వచ్చి బాబాని పట్టుకొని ఇట్లా తనకు దొరికిన ఏదైతే జీవో బాక్స్ లో దొరికినది ఆ కాలు పట్టి తీసుకొని బాబాని అడిగితే నాకేం తెలియదు, ఒకవేళ నేను జైలుకి వెళ్తే మాత్రం మీ కొడుకుని కూడా ఈసారి నాతో తీసుకెళ్లిపోతా, తనే మెయిన్ అసలు హకీం తను ఇద్దరు కలిసి పనిచేసేటోళ్ళు అన్నట్టు చెప్తారు అనమాట. అండ్ దాని తర్వాత మధు ఇట్లా పార్టీకి రెడీ అయ్యి తను ఎప్పుడు అండర్ గ్రౌండ్ సబ్వే క్రాస్ చేయడానికి వాడదనమాట. బట్ ఈసారి తను యూజ్ చేస్తుంటే ఒకటి టచ్ చేస్తే కేఆర్ ఇచ్చిన స్ప్రే ని తన కళ్ళ మీద కొట్టి బ్రిక్ తో తన నెత్తి వల్ల కొట్టేస్తుంది అనమాట. అండ్ లానా
హకీమ్ కి ఫోన్ చేసి ఇట్లా చెప్తానమాట, టీలో తనకి ఇట్లా మెడిసిన్ ఇచ్చినామని. సో హకీమ్ కూడా ఈమెను ఫాలో అవ్వకుంటూ వెళ్ళి ఇది చూస్తారు అనమాట. అండ్ తను ఆ పబ్ కి రీచ్ అయిపోతుంది. అండ్ బట్ బెల్లా ఏంటంటే మధు వచ్చినందుకు కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. అండ్ నకుల్ ఇట్లా పిలిచినందుకు తను షాక్ లో ఉంటది అనమాట లిటిల్ బిట్ గా. అండ్ వీళ్ళిద్దరు సపరేట్ గా వెళ్ళి మధు ఇట్లా నకుల్ని కిస్ చేసి అండ్ అంత లోపల బెల్లా వస్తుంది అనమాట. సో మధు వెళ్ళిపోదామని చూస్తుంటే అప్పుడు ఇద్దరు జాయిన్ అవుతారు. అండ్ సేమ్ వాళ్ళు అప్పుడు ఆమెను తీసుకెళ్ళేటప్పుడు ఎట్లా నకుల్ బై అనే వాయిస్ ఉంటది, ఇప్పుడు కూడా సేమ్ వింటది. అండ్ వాళ్ళిద్దరు కూడా మధును కొంచెం ఒక స్ట్రేంజ్ లుక్ లో చూస్తే ఆమెకు డౌట్ వస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత ఇట్లా హకీమ్ బల్లా అనే పొలిటీషియన్ ఉంటాడు కదా, వాడు పిచ్చి పిచ్చి మాట్లాడితే చంపేస్తాడు అనమాట. హాస్టల్లో ఇట్లా మధు లేచి వాటర్ తాగుతున్నప్పుడు తన రూమ్ లో ఒక డిఫరెంట్ గోస్ట్ టైప్ బ్లాక్ ఎంటిటీ కనబడుతుంది ఆమెకి. సో భయపడి పెద్దగా ఏడుస్తుంటే ఇంకా రీమా, లానా వీళ్ళందరూ వచ్చి జాయిన్ అవుతారు అనమాట. అండ్ వాళ్ళందరూ వచ్చి ఇట్లా అనుకి ఏం జరిగిందో వాళ్ళ స్టోరీ షేర్ చేస్తే, అది కూడా తనకి ఏం జరిగిందో తన స్టోరీ షేర్ చేస్తే, వాళ్ళు ఒక సూప్ తెప్పించి దాంట్లో మిక్స్ చేసి అమ్మకి తాపిస్తారు అనమాట మళ్ళీ. అండ్ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మధు ఎట్లా అంటే తన డోర్ మీద పెద్దగా బ్యాంగ్ సౌండ్స్ పడితే బయటకు వచ్చి నేళ్లను ఓడని కంప్లైంట్ చేస్తుంది. అంటే ఆ ఐడెంటిటీ ఏదైతే ఉందో సడన్ గా ఏమైనా లోపల గుంజ చేసుకుని డోర్ బంద్ చేస్తుంది. అండ్ మొత్తం స్క్రీన్స్ అండ్ సౌండ్స్ వస్తుంటాయి. అండ్ బయట నుంచి హకీమ్ ఇట్లా చూస్తారు అన్నమాట హాస్టల్ ని. సో తొందరగా ఎట్లా ఈ సోల్ ని నేను ట్రాప్ చేయాలన్నట్టు అనుకుంటాడు, నాకు చూపెడతారు. అండ్ ఇప్పుడు ఎపిసోడ్ 5 మనకి ఫ్లాష్ బ్యాక్ తో ఓపెన్ చేస్తారు. అను డిప్రెషన్ లో ఉంటది, ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అవుతుంది కాబట్టి. అండ్ లానా ఎయిర్ హోస్టెస్ ఏదో తన వర్క్ క్లినిక్ రెడీ అవుతుంటే అను చెప్తాను అనమాట, వద్దు లానా ఎటు వెళ్ళకంటే, లేదు నేను వెళ్ళాలా పిచ్చి పిచ్చి మాట్లాడకన్నట్టు అంటది. అండ్ రెడీ అవుతున్నప్పుడు మనకి వెనకాల ఏం చూపెడతాడు, ఇట్లా మధు గాల్లో ఎవరో పీక పట్టుకొని లేపినట్టు ఇలా లెవిటేట్ అవుతుంది గాల్లో. అండ్ సడన్ గా డ్రాప్ అయ్యి ఇట్లా ఏదో దెయ్యం పట్టినట్టు నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు అని పిచ్చి పిచ్చి చేస్తుంటే వీళ్ళు బయటకు వచ్చేసి డోర్ చేస్తారనమాట. అను లోపల ఉండిపోద్ది. అండ్ దాని తర్వాత మనకు ప్రెసెంట్ కట్ చేసి ఇట్లా మధుని డ్రాగ్ చేసుకుని వెళ్ళిపోతుంది అదే ఫోర్స్. అందరూ హాస్టల్లో వార్డెన్ ఇంకా మిగిలిన అందరూ వచ్చి ఆ రూమ్ దగ్గర గ్యాదర్ అయ్యి డోర్ ఓపెన్ చేసి చూస్తే మధు ఇట్లా దెయ్యం పట్టినట్టు అట్లా పొజెస్ అయిపోయినట్టు ఉండి నిల్చొని ఉండి వీళ్ళు డోర్ ఓపెన్ చేయాలి ఫెయింట్ అయిపోద్ది అనమాట. అండ్ మధుకి గార్డియన్ లాగా డాక్టర్ షోయిని సైన్ చేస్తుంది కాబట్టి సో మధు ఇట్లా వెళ్ళిపోదాం అనుకుంటే డాక్టర్ షోయిని ఆ వార్డెన్ దగ్గరకు వస్తుంది అనమాట మధుని తీసుకెళ్ళనీకి. అండ్ తర్వాత మనకి ఏం చూపెడతారంటే ఇట్లా హకీం లానా దగ్గరకు వస్తాడు. సో లానా చెప్తాను అనమాట, లేదు ఆమె వెళ్ళిపోయిందని. హకీం ఏంటంటే తన మెడిసిన్ ఇచ్చి తను మళ్ళీ ఎట్లా రిటర్న్ వస్తుంది, వచ్చినప్పుడు ఈ మెడిసిన్ అన్నట్టు చెప్తారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇట్లా మధు డాక్టర్ వాళ్ళ ఇంట్లోనే ఉంటది. అండ్ తన ఎక్స్పీరియన్స్ డాక్టర్ తో చెప్తాను అనమాట, ఇట్లా డ్రాగ్ చేసినట్టు ఇవన్నీ ఫీలింగ్స్ వచ్చినాయంటూ ఆమె చెప్తుంది అనమాట. లేదు అట్లా నీ ట్రామా వల్ల నీకు అట్లా అనిపిస్తుంది, పాస్ట్ ట్రామా వల్ల అని చెప్పిన తర్వాత మధు ఏం చెప్తుంది అంటే, లేదు ఇట్లా వేరే వాళ్ళందరికీ ఇట్లా కట్స్ ఇట్లా అన్ని అవుతున్నాయంటే తను ఇన్వెస్టిగేట్ చేద్దాం అని చెప్పి రీసెర్చ్ చేస్తుంటది. అండ్ అలానే మధుకి ఏదైతే wound అయిందో యాంకిల్ మీద దానికి కూడా ట్రీట్మెంట్ చేస్తుంది అనమాట. అండ్ నైట్ మళ్ళీ మధు అట్లా పొసెస్ అవుతుంది. అండ్ అది డాక్టర్ వాళ్ళ డాటర్ కేరా చూస్తుంది. అండ్ తన ఇట్లా వార్నింగ్ టైప్ లో నువ్వు వెళ్ళి బెడ్ మీద పనుకో అన్నట్టు చెప్తుంది. అండ్ మార్నింగ్ తను యాజ్ యూజువల్ నార్మల్ గానే బిహేవ్ చేస్తాను బెడ్ నుంచి లేపి ఆమెని. అండ్ డాక్టర్ షోని ఏంటంటే ఇట్లా వార్డెన్ రేస్ అడుగుతుంది అనమాట, మీరు సైకియాట్రిస్ట్ గా ఏమైనా హెల్ప్ చేయొచ్చు అని. అంటే తన ఇంట్లో మధు చెప్పిన దానికి ఏం అడిగింది అన్నిటికి సో ఎట్లా అంటే ఒకసారి వచ్చి మాట్లాడితేనే తెలుసు అన్నట్టు అందరు గర్ల్స్ తో మాట్లాడుతుంది అనమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ సైడ్ స్టోరీ అంతా చెప్తారు, ఇట్లా అను బ్రేకప్ స్టోరీ చెప్తారు అండ్ తన మెంటల్ డిస్టర్బ్ అయింది అన్నట్టు. అండ్ ఇట్లా వాళ్ళు బయటకు వెళ్తే ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏందని వాళ్ళవన్నీ ఇట్లా చెప్తారనమాట. సో తను ఎంకరేజ్ చేసి ఇట్లా కోమల్, రీమా ఇంకా లానా ముగ్గురిని తీసుకొచ్చి కిందకి ఇట్లా కోమల్ని ఇట్లా బయటికి రా అని చూస్తే ఆమె కొంచెం దూరం నార్మల్ రాగానే మళ్ళీ ఎట్లా అంటే తనకు మొత్తం గాయంలాగా అయిపోతుంది అనమాట ఫేస్ సైడ్ కి. సో తను ఏం ఇప్పుడు కంక్లూడ్ చేస్తుంది అంటే ఇట్లా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు హర్ట్ చేసుకుంటున్నారు అన్నట్టు డాక్టర్ కంక్లూడ్ అవుతుంది. అండ్ దీని తర్వాత మధు వచ్చి ఇట్లా అరుణ్ మీట్ అయ్యి, లేదు మన ఇద్దరం బ్రేకప్ చేసుకుందాం, లేదంటే మనం ఇద్దరం ఒక దగ్గర ఉన్నప్పుడల్లా ఈ అంత పాస్ట్ అంతా గుర్తొస్తుంది, మన లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది అంటే. సో అరుణ్ ఇట్లా కన్విన్స్ చేస్తారు అనమాట, లేదు అట్లా కాదు మొత్తం ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం అన్నట్టు. అండ్ వాళ్ళు కూడా ఒక ఇంటిమేట్ మూమెంట్ షేర్ చేసుకుంటారు. అండ్ అక్కడ కట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి హాస్టల్ దగ్గర మళ్ళీ చూపెడతారు. నిక్కి ఎట్లా అంటే డాక్టర్ షోయిని హెల్ప్ అడుగుతుంది అనమాట, ప్లీజ్ ఎలా ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవాలంటే తను హెల్ప్ చేస్తా నీకు ప్రామిస్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఏం చూపెడతా అంటే కానిస్టేబుల్ మిశ్రైల్ ఇట్లా హకీమ్ ని కన్ఫర్మ్ చేస్తే తను మొత్తం కన్ఫ్యూజ్ చేస్తాం, ఇట్లా నేను మర్డర్ చేస్తాను అండ్ బాడీస్ అన్ని జీవాన్ని డిస్పోజ్ చేస్తాడు అన్నట్టు. అండ్ ఇది ఒకటే నాకున్న దారి అన్నట్టు చెప్తారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇట్లా మధు తన వర్క్ వెళ్తుంటే నకుల్ వచ్చి తనని పికప్ చేసుకుంటాడు. అండ్ అప్పుడు ఇట్లా చెప్తాడు, ఇట్లా మధు చెప్తుంది అనమాట నకుల్కి, ఏం లేట్ కాలేదు, ఒకప్పుడు నేను ఇట్లా భయపడుతుండే కానీ నేను ఇప్పుడు అరుణ్తో మాట్లాడినా, ఎట్లన్నా లేట్ కాలేదు నేను రిపోర్ట్ చేస్తా అనే టైంలో ఇట్లా నకుల్ ఓపెన్ అప్ అయిపోతాడు అనమాట. అదంతా నేను చేసిందే అదే తనని మొత్తం అబ్యూజ్ చేస్తాడు. అండ్ ఆ మూమెంట్ లో తన దగ్గర ఉన్న పేపర్ స్ప్రే వాడితే మొత్తం తను ఎట్లా అంటే ఒక ఐసోలేట్ లొకేషన్ కి వెళ్ళిపోతారు. అండ్ నాకు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వచ్చి మధుని ట్రాప్ చేస్తారు అనమాట. అండ్ దాని తర్వాత మధుని వాళ్ళు కొడితే తను అన్కాన్షియస్ లో పడిపోద్ది. అండ్ వీళ్ళ ముగ్గురు మాట్లాడుకునే టైంలో అను మిస్ అయిపోద్ది అనమాట. అండ్ దాన్ని పారిపోతుంటే వీళ్ళు ఎట్లా అంటే
ఆమెను ఎతికి చంపేద్దాం అన్నట్టు వెళ్తారు. అండ్ ఒకరికి మధు దొరకంగానే అప్పుడు మధు ఏంటంటే పొజెస్ అయిపోయి ఎట్లా అంటే ఒక సూపర్ నేచురల్ పవర్ లాగా అయిపోయి వాళ్ళ ఇద్దరిని మర్డర్ చేస్తుంది. అండ్ నకుల్ వాళ్ళిద్దరిని చూసి ఎస్కేప్ అయిపోతారు అనమాట. మనకి నెక్స్ట్ కట్ లో ఇలు మిశ్రా అని వాళ్ళ హెడ్ ఆఫీసర్ పిలుస్తాడు. పిలిచి ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చి ఇట్లా చెప్తారనమాట. ఒక అన్క్లెయిమ్ బాడీ ఉంది, 6 months ముందు దొరికింది అండ్ అది మీ అబ్బాయి అన్నట్టు చెప్తాడనమాట. అండ్ మన నెక్స్ట్ కట్ లో ఇట్లా అట్లనే పొజెస్ అయిన మధు హాస్టల్ రిటర్న్ వస్తుంది అనమాట. అండ్ మనకి ఎపిసోడ్ 6 లో ఏం చూపెడతారంటే స్టార్టింగ్ హాస్టల్ ఓపెన్ అవుతుంది అండ్ నిక్కీ ఎట్లా అంటే లానా, రీమా ఇంకా కోమల్ మీద చాలా యాంగ్రీ ఉంటది అనమాట. ఎందుకంటే తను మధుని పాయిజన్ చేశారు అండ్ ఇది అన్ఫేర్ అన్నట్టు తను ఫీల్ అయ్యి అండ్ తను ఎట్లనో వార్డెన్ గ్రేసీ ఇంకా డాక్టర్ సోని హెల్ప్ తీసుకుని నేను ఎట్లనే వెళ్ళిపోతా అన్నట్టు ఈసారి డిసైడ్ అయిన అన్నట్టు చెప్తుంది. అండ్ ఆ టైంలో తన డోర్స్ మీద అంతా బ్యాంగ్ వస్తుంటది అన్నమాట వాళ్ళ రూమ్ లో. అండ్ చూస్తే ఇట్లా పొజెస్ అయిన మధు అన్ని డోర్స్ కొడుతుంటది అండ్ వీళ్ళు వచ్చి చూసి భయపడి డోర్ క్లోజ్ చేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ మనకేం చూపెడదంటే ఇట్లా గోర్డన్ గ్రేసీ ఇంకా కానిస్టేబుల్ మిశ్రా ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటారు. సో మిశ్రా ఇట్లా చెప్తానమాట గ్రేసీకి ఇట్లా జనవరిలోనే నా కొడుకు జీవా చనిపోయిండు అండ్ ఇప్పుడు ఒకరిని అథారిటీస్ ఇట్లా హయ్యర్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళినా సరే అన్ని వాడి పేరు మీద వేసేస్తాడంటే అప్పుడు గ్రేసీ అంటది అనమాట, ఎప్పటి నుంచి ఇట్లా ట్రబుల్ చేసి పిచ్చి పిచ్చి చేస్తున్నావు, ఎందుకు అంత పట్టించుకుంటావు, ఇప్పుడు ఇట్లా అమ్మాయిలను కూడా ఏడిపిస్తాడు అదే అని చెప్తే ఆమె కోపం వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ దాని తర్వాత ఇట్లా మధు మార్నింగ్ లేచి చూస్తే కారిడోర్ కింద పడుకుంటారు. తను లేచి ఇట్లా అరుణ్ కి పిలిచి చెప్తాను అన్నమాట ఇట్లా నేను మర్డర్ చేసిన అన్నట్టు చెప్తే సో అరుణ్ కూడా మనకు కొంచెం కంఫర్ట్ చేసి ఫస్ట్ అవార్డ్ అని చెప్పేసి ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నట్టు చెప్తాడు. అండ్ తను బ్యాక్ వెళ్ళినప్పుడు ఏమైందంటే రీమా ఇంకా లానా ఇద్దరు ఇట్లా ఏమైందని మధు వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఆ రూమ్ లో ఏమైందంటే సో ఇట్లా చెప్తారనమాట, ఒకరిని పిలిచినాము డాక్టర్ అని తన అడ్రస్ ఇచ్చి హకీం దగ్గర పంపుతారనమాట మధుని. అండ్ మనకు ప్యారల్ గా ఏం చూపెడతారంటే ఇట్లా మిశ్రాని తన హైయర్ ఆఫీసర్ పిలిచి ఇట్లా పల్లా అనే ఒక క్యాట్ పర్సన్ ని కూడా చంపుతావు కదా హకీం, సో దాని గురించి ఇంకా వాళ్ళ సన్ ఇద్దరిది చూసుంటారు కదా కేసు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏమని చెప్తే సో అప్పుడు తను అట్లా మిశ్రా వెళ్ళే టైం ఆ బల్లా ఫోటో చూసి తనకు గుర్తొస్తుంది అనమాట ఇట్లా హకీం దగ్గర చూసిన అన్నట్టు. అండ్ మనకు నెక్స్ట్ ఇంకేం చూపెడతారంటే ప్యారల్ గా హాస్టల్లో ఇట్లా నిక్కి హెల్ప్ చేయమంటారు డాక్టర్ ఇట్లా వెళ్ళిపోవాలని. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సిస్టర్ మదర్ ని కూడా నిక్కి వాళ్ళ సిస్టర్ మదర్ ని పిలిచి నిక్కీకి ఇట్లా సెడేట్ చేసి బయట తీసుకెళ్లిపోదాం అన్నట్టు చూపెడతారు. అండ్ ఇట్లా అంబులెన్స్ లో తీసుకెళ్తున్నప్పుడే మనం మొత్తం పోలీస్ అందరు చూపెడతారు, ఎందుకంటే మధు ఆల్రెడీ దాన్ని చంపింది కదా, సో దాని చుట్టుపక్కల అంతా ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ అందరు ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇట్లా నిక్కీని హాస్పిటల్ తీసుకెళ్లి టెస్ట్ చేస్తుంటే ఆమెది కొంచెం హెడ్ ఎక్స్ప్లోడ్ అయినట్టు అయిపోయి చనిపోతుంది అనమాట. అండ్ మళ్ళీ నెక్స్ట్ లో మనకి ఏం చూపెడతారంటే ఇట్లా మధు హకీం దగ్గరికి వెళ్తుంది. సో దాని ప్రాబ్లం చెప్తే నీకు అది నేను సాల్వ్ చేస్తా అన్నట్టు చెప్తున్న టైంలో మధుకు డౌట్ వస్తుంది, ఎస్కేప్ అవుదామన్న టైంలో చూస్తే డోర్స్ క్లోజ్ అయిపోయి తను ఎస్కేప్ కాలేదన్నమాట. సో హకీం తన ప్రొసీజర్ చేద్దాము అని చెప్పి మధుని అండర్ గ్రౌండ్ లో తీసుకెళ్లి స్టార్ట్ చేసే టైంలో కానిస్టేబుల్ మిశ్రా ఇంకా వేరే పోలీసులు అందరూ వచ్చి రైడ్ చేస్తారు. అండ్ మిశ్రాకి డౌట్ వచ్చి అండర్ గ్రౌండ్ లో చూసి ఇట్లా మధుని కరెక్ట్ టైంలో సేవ్ చేస్తుంది. అండ్ అందరిని పిలిచి హకీం ని పట్టిద్దామన్న టైంలో తను ఇట్లా చెప్తారనమాట, నీ సన్ అదే హాస్టల్ రూమ్ లో చనిపోయిండు, ఆత్మ అక్కడనే ఉంది, నేను మాట్లాడిపోయగలుగుతా కలిపేయగలుగుతా అన్నట్టు తన కొంచెం ఆ మదర్ సెంటిమెంట్ ఎమోషన్ బ్లాక్ మెయిల్ చేసి ఒక చిన్న డోర్ వే ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతారు అనమాట. అండ్ నెక్స్ట్ కానిస్టేబుల్ మిశ్రా మధుని ఇట్లా హాస్పిటల్ లో క్వశ్చన్ చేస్తుంటది అనమాట. అండ్ అరుణ్ కూడా సైడ్ నుంచి కంప్లైంట్ చేస్తుంటారు, ఇట్లా హాస్టల్లో ఎవరైతే అమ్మాయిలు ఉండరో తనే మధుకు అడ్రస్ ఇచ్చి పంపారు, కావాలని చేస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేయని చెప్తే సో తిను డౌట్ఫుల్ గా ఎంక్వైరీ చేస్తుంటది అనమాట. ఆ రూమ్ లో ఏమైనా నీకు గోస్ట్ ప్రెజెన్స్ అంటే ఏమైనా ప్రెజెన్స్ ఉన్నట్టుందో ఆత్మ ఏదన్నా అన్నట్టు క్వశ్చన్ చేస్తుంటే అరుణ్ ఏం అడుగుతున్నారు మీరు అన్నట్టు దాన్ని డినై చేస్తాడు. అండ్ తను ఇట్లా రిసెప్షన్ దగ్గరికి వెళ్తే హాస్పిటల్లో టీవీలో మధు చెప్పినట్టు ఇద్దరు చనిపోయారు అండ్ ఘోరమైన స్థితిలో చనిపోయారు అన్నట్టు చూస్తే అప్పుడు అరుణ్ నమ్ముతారు అనమాట మధు చెప్పింది. ఏంటంటే తను అప్పుడు దాకా కొంచెం డౌట్ లో ఉంటాడు, ఆ నకుల్ ఈ సేమ్ పర్సన్ వచ్చేసిందని, కానీ ఇప్పుడు కన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ అప్పుడే బెల్లా ఇంకా నకుల్ కూడా వస్తారనమాట. సో తను ఇట్లా నకుల్తో ఫైట్ దిగి ఇట్లా చెప్తారనమాట, నువ్వే కదా చేసింది, నీ పని చెప్తా అన్నట్టు చెప్తే సో అప్పుడు నకుల్ కూడా అంటారనమాట, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ కలిసి మా ఇద్దరు ఫ్రెండ్స్ అని చంపింది, 10 వెళ్ళి పోలీస్ తో మాట్లాడదాం అన్నట్టు చేస్తే సో అప్పుడు ఆ మూమెంట్ ఎండ్ అయిపోద్ది అనమాట. ఏంటంటే బెల్లా వస్తుంది, బెల్లా వచ్చి ఇట్లా వెళ్దాము అండ్ వీళ్ళని కూడా డ్రాప్ చేద్దాం అంటే సో కార్ లో మధు తను ఎప్పుడైతే అక్కడ తన ఫ్రంట్ ఫ్లోర్ లో ఉందో అప్పుడు ఒకడు ఇట్లా స్టాక్ చేస్తాడు, ఇట్లా ఎప్పుడు ఫేస్ తెలియదుగా నేను లేటర్స్ గిఫ్ట్స్ ఇట్లా పంపిస్తుంటే నేను కూడా తెలియకుండా తీసుకుంటుండే అన్నట్టు ఒక చెప్తుంది అన్న తన ఎక్స్పీరియన్స్ అంట. అండ్ దాని తర్వాత ఎండింగ్ లో దిగేటప్పుడు ఇట్లా బెల్లాతో చెప్తాను అనమాట, అది ఎవరో కాదు నకులే, వీడి ఇక్కడ అప్పుడు బోర్డింగ్ 2 years అక్కడ ఉన్నాడు అన్నట్టు బెల్లాకి చెప్తుంది అనమాట. అండ్ అప్పుడే ఇంకా నకుల్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ మనకి ఏం చూపెడుతుంటే డాక్టర్స్ ఇట్లా వార్డన్ తో మాట్లాడాలనుకుంటది, ఏంటంటే వేరే గర్ల్స్ తో మాట్లాడి ఒకసారి అంటే లేదు నీకు హీలని చనిపోయింది, వాళ్ళ పేరెంట్స్ అప్సెట్ ఉన్నారు అండ్ ఇంకేం మాట్లాడే ఏమొస్తుంది అన్నట్టు చెప్పి. అండ్ నెక్స్ట్ కట్ లో మనకి ఏం చూపెడతారంటే కానిస్టేబుల్ మిస్టర్ అయిందంటే జీవా లాస్ట్ ఫోన్ లొకేషన్ ఎక్కడ ఉందో కనుక్కుంటది అండ్ చూస్తే ఎగ్జాక్ట్లీ ఈ ఈ గర్ల్స్ ఉండే ఉమెన్ హాస్టల్ దగ్గరనే ఉంది లాస్ట్ లొకేషన్ అన్నట్టు. అండ్ దాని తర్వాత ఏం చూపెడతారంటే గ్రేసీ వచ్చి వార్డెన్ గ్రేసీ వీళ్ళందరిని అడుగుతాం అసలు ఏమైంది ఆ రోజు నైట్
31st నైట్ అన్నట్టు అడుగుతుంది అండ్ ఎపిసోడ్ కట్ అయిపోతుంది మనకి. అండ్ మనకి ఎపిసోడ్ 7 స్టార్టింగ్ లో గర్ల్స్ అందరూ ఇట్లా వార్డెన్కి 6 months ముందు అసలు ఆ రోజు ఏమైంది అని డిస్క్రైబ్ చేస్తూ స్టార్ట్ చేస్తారు. అండ్ వార్డెన్ గ్రేసీ ఏంటంటే జీవాని చిన్న పెయింట్ జాబ్స్ అండ్ ఈవెన్ రిపేర్ జాబ్స్ ఉంటే హాస్టల్ కి పిలుస్తూ ఉంటది అనమాట జీవాని. సో ఏమవుతుందంటే ఒక రోజు అట్లా పెయింటింగ్ జాబ్ పిలిస్తే అండ్ ఆ రోజే అనుది ఇంకా లానాది వాళ్ళు వెకేట్ చేసి వెళ్ళిపోదాం లాస్ట్ డే అండ్ న్యూ ఇయర్ కూడా December 31st అనమాట. సో అట్లా వాళ్ళందరూ ఏంటంటే పెయింట్ తీసుకొని ఇట్లా వాళ్ళందరూ హ్యాండ్ ప్రింట్స్ చేస్తున్న టైంలో జీవా చేయి కట్టేది అనమాట. సో అను ఇట్లా ఫస్ట్ ఏజ్ చేద్దామని చూసి తన పాకెట్ లోంచి ఒక లేజర్ లైట్ పడితే సో వీళ్ళందరూ ఏం తెలుసుకున్నారు, జీవానే ఇట్లా వీళ్ళందరి మీద లేజర్ వేసి వీళ్ళందరినీ ట్రబుల్ చేస్తాడు అని తెలుసుకొని ఇంకా రీమా ఏం చేస్తుంది అంటే జీవాని స్లాబ్ చేసి బయటికి పంపించేస్తుంది అనమాట. అండ్ చెప్పాను కదా అను ఇంకా లానా ఇట్లా బయటకి వెళ్ళిపోవాలనుకున్నారు అండ్ వాళ్ళు ఒక ఫ్లాట్ తీసుకుంటారు. అది ఎగ్జాక్ట్లీ అను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆపోజిట్ లోనే ఉంటది అనమాట. అండ్ అక్కడనే అందరూ పార్టీ చేసుకుందాం అనుకుంటారు. బట్ అందరు వెళ్దాం అనుకుంటారు కానీ రీమా మాత్రం నేను రానని చెప్తాను. ఎందుకంటే తన డాటర్ టైం స్పెండ్ చేయాలని అనుకుంటే ఆ టైంలో తనకు గొడవ అవుతుంది అంట వాళ్ళ హస్బెండ్. ఎందుకంటే తను గైనిక్ అపాయింట్మెంట్ తీసుకుంటాడు. ఏంటంటే తనకు పుట్టబోయే అబ్బాయి అమ్మాయి చూసి అమ్మాయి అయితే చంపేద్దాము అంటే అబౌట్ చేద్దాం అన్నట్టు. సో అట్లా గొడవై సో అట్లా రీమా ఏం చేస్తుంది అంటే వచ్చి అను దగ్గరకు వచ్చేస్తుంది. అండ్ కింద లానా, కోమల్ ఇంకా నిక్కి మోమోస్ తీసుకుంటే కొంతమంది ఈవ్ టీజ్ చేస్తారనమాట. అండ్ దాంట్లో ఒకరు కోమల్ని గుర్తుపడతాడు. ఏంటంటే కోమల్ ఒక ఫార్మర్ సెక్స్ వర్కర్ ఉంటది అనమాట. అండ్ అలానే వాళ్ళు వీళ్ళ ఫ్లాట్ దగ్గర కూడా వచ్చి ట్రబుల్ చేస్తే ఆ ఈవ్ టీజ్ చేసిన వాళ్ళందరిలో ల్యాండ్ లార్డ్ సన్ కూడా ఒకడు ఉంటాడు. సో ల్యాండ్ లార్డ్ కది తెలిసి వాళ్ళని వెళ్ళిపోమని ఇమీడియట్ గా కాల్ చేసి వెళ్ళిపోమని అంటాడు అనమాట. అండ్ ఈ గొడవ అంతా అయ్యేటప్పుడు అను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చూస్తాడు కానీ బయట నుంచి ఏం ఇన్వాల్వ్ కాడు అనమాట. అండ్ అందరు అప్సెట్ అయ్యి ఇంకా ఎక్కడికి వెళ్ళదు తెలియక అందరు హాస్టల్ రూమ్ కి వెళ్దామని డిసైడ్ అయిపోతారు. బట్ అను మాత్రం నేను తర్వాత వస్తా నా బాయ్ ఫ్రెండ్ ని కలిసి అని చెప్పి అంటది. అండ్ తన బాయ్ ఫ్రెండ్ ని కలిస్తే తను తను హర్ట్ చేస్తాడు అనమాట. ఇట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చీప్ నువ్వు అది ఇది అన్నట్టు. అండ్ ఏంటంటే తనకు ఆల్రెడీ వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ అయింది ఈ రోజు అన్నట్టు అమ్మకు అర్థమవుతుంది. అండ్ తను రిటర్న్ వస్తున్న టైంలో ఏమైందంటే జీవ మళ్ళీ అట్లే లేజర్ లైట్ టీజ్ చేస్తే తనకి డేరిస్తుంది అనమాట. దమ్ముంటే పై హాస్టల్లోకి రా అది ఇది అన్నట్టు. అండ్ వీళ్ళందరూ రీమా, నిక్కీ ఇంకా కోమల్, లానా ఏంటంటే పైన మొత్తం టెర్రస్ పైన ఫైర్ వేసుకొని ఉంటారు అనమాట. యాక్చువల్లీ ఏమవుతుందంటే జీవ కూడా వాళ్ళ మదర్ తో ఇట్లా గొడవై సో బాబాని పిలుస్తాడు అట్లా ఫారెస్ట్ దగ్గర కూర్చొని తాగుదాం అన్నట్టు. కానీ మొత్తం జీవాన్ని పిచ్చి చేసేసరికి బాబాని వెళ్ళిపోతాడు. అండ్ ఆ టైంలో ఇట్లా అను వస్తుంటే తను టీజ్ చేస్తాడు కదా లేజర్ లైట్ వేసి. సో అను ఇట్లా మొత్తం డేర్ అయ్యంగానే వాడు కూడా హాస్టల్ పైకి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోగానే వీళ్ళందరి మధ్యలో ఎట్లా అంటే వెళ్ళి అను కిస్ చేస్తాడు. సో ఆమె కోపంలో కొట్టి మొత్తం ఒక ఫైట్ టైప్ అయిపోతుంది అనమాట. అండ్ దాని తర్వాత వీళ్ళందరినీ జీవ థ్రెటన్ చేస్తాడు అనమాట. ఇట్లా మీ అందరు బయటికి ఎట్లా వస్తారో చూస్తా, బయటికి రారా, రేప్ చేస్తా అదని పిచ్చి మాడితే రీమా అప్సెట్ లో ఏంటంటే ఆ ఫైర్ స్టిక్ తో కొట్టంగానే మొత్తం జీవ బర్న్ అయిపోతాడు అనమాట. చనిపోడు మొత్తం మాక్సిమం బర్న్ లాగా అయిపోతాడు. సో అట్లా ఆ కొన ఊపిరితో ఉంటాడు. అండ్ ఆ టైంలో ఎట్లా అంటే ఇట్లా వార్డెన్ గ్రేసీ ఇంకా మిశ్రా ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి పార్టీకి అక్కడికి వస్తారు. ఇట్లా అంటే జీవ పిలుద్దామని చూస్తారు కానీ ఆ గ్యాప్ లోనే వీళ్ళందరూ అను ట్రంక్ లోపల తనని వేసేసి మొత్తం దానిపైన కూర్చొని మొత్తం వాయిస్ రాకుండా చేస్తారనమాట. అండ్ మెల్లగా గ్రేసీ వార్డెన్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏంటంటే ఆ బాడీని తీసుకెళ్లి అట్లా రివర్ లో డంప్ చేసేస్తారు. అను మాత్రం రూమ్ లో ఉంటది అనమాట. అండ్ దాని తర్వాత మనకు ఫైనల్ సీన్ లో ఏం చూపెడుతుంటే ఇట్లా మిశ్రా హకీమ్ ని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట, ఒక్కసారి జీవాతో మాట్లాడాలి అదే అంటే. సో తను కూడా తన డిమాండ్ చెప్తాడు, ఇట్లా నాకు మధు సోల్ కావాలి అని తన డిమాండ్ చెప్తాడు అనమాట. అండ్ ఇప్పుడు ఎపిసోడ్ 8 ఫైనల్ ఎపిసోడ్ మనకి ఏం చూపెడతారంటే ఇట్లా జీవా చనిపోయిన తర్వాత నుంచి మధు అక్కడ ఉండలేకపోతుంది అనమాట. సో తను వెళ్ళిపోదాం తన ఇంటికి అంటే ఇట్లా వార్డెన్ గ్రేసీ తనని డ్రాప్ చేస్తా అని చెప్పి కార్ లో తీసుకెళ్తుంటే తన లగేజ్ ట్రంక్ ఓపెన్ పడిపోద్ది అనమాట. ఎంత చెప్పినా సరే అను ఎంత చెప్పినా వినకుండా గ్రేసీ వెళ్తుంది అనమాట ఆ లగేజ్ తీసుకురానికి. అండ్ ఈ గ్యాప్ లోనే అను ఎట్లా అంటే బర్న్ అయిపోయిన జీవా బాడీ చూసి భయపడి కార్ దిగి పారిపోతుంటే అండ్ బయట ఫారెస్ట్ సైడ్ కూడా ఇట్లా జీవాని చూసి తను స్కేర్ అయి ఇట్లా ఒక ఫోర్స్ పుష్ చేసినట్టు అయిపోయి ఒక ట్రక్ కింద పడి చనిపోద్ది అనమాట. అండ్ మనకి ప్రెసెంట్ ఏం చూపెడుతుంటే మధు ఇట్లా అరుణ్ తో ఉంటది. అండ్ అంత నార్మల్ గా ఉన్న టైంలో మధు మళ్ళీ పుదిస్తే ఇట్లా అరుణ్ ని మాక్ చేస్తుంది అనమాట. నువ్వు నా ఏం చేయలేవు, ఇప్పుడు జిమ్ కి వెళ్ళి ఏం చేస్తావు, నువ్వు నా హెల్ప్ చేయలేకపోయినా ప్రొటెక్ట్ చేయలేకపోయినా అని చెప్పి మాక్ చేసి ఆ పొజెస్ అయిన మధు ఏంటంటే అరుణ్ ఒక పుష్ చేస్తుంది. సో తన డోర్ బయట నుంచి వెళ్ళి గ్రిల్ కి తగిలి బాగా దెబ్బలు తగిలి అన్కాన్షియస్ అయిపోతారు అనమాట. అండ్ అప్పుడు ఫుల్ హెవీ రెయిన్స్ ఉంటాయి అనమాట. ఇంకా అందరూ హాస్టల్ వెకేట్ చేసి వెళ్ళిపోతుంటారు ఆ టైంలో. బట్ ఈ ముగ్గురు లానా, కోమల్ ఇంకా రీమా మాత్రం వెళ్ళలేకపోతారు. అండ్ వీళ్ళు వెళ్ళే టైంకి ఏమైందంటే రీమా కొంచెం పెయిన్స్ వస్తాయి అనమాట, లివర్ పెయిన్స్ వచ్చేసరికి సర్లా ఒక నర్స్ ని చూపెడతారు అనమాట క్యారెక్టర్. సో ఆమె కూడా హాస్టల్లో ఉండిపోద్ది అనమాట, ఇట్లా రీమాకి బర్త్ లో హెల్ప్ చేద్దాం అన్నట్టు. అండ్ వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉన్నారు కాబట్టి మధు కూడా హాస్టల్ కే వస్తుంది అనమాట. అండ్ సర్లా ఏదో తీసుకొని ఇలా బయటికి వస్తే మధుని చూసి పలకరైపోతూ సర్లాని తీసుకొని మొత్తం ఫోర్స్ఫుల్ గా ఇసిరేస్తుంది అనమాట మధు. అండ్ దాని తర్వాత ఇట్లా కానిస్టేబుల్ మిశ్రా వచ్చి ఇట్లా వార్డెన్ గ్రేసీని ఇట్లా కన్ఫ్రంట్ చేస్తుంది అనమాట. నీకు తెలుసు కదా ఇట్లా విలేజ్ జీవాని చంపారు ఆ రోజు అంటే గ్రేసీ చెప్తుంది అనమాట, నాకు తెలియదు అండ్ అయినా జీవా మంచోడు కాదు, ఇట్లా వాళ్ళని హరాస్ చేస్తుండే అది అని చెప్పినా సరే ఆమె వినదు. సో ఆమె ఎట్లా బిలీవ్ చేస్తుంది అంటే ఎట్లన్నా ఈ ముగ్గురు గర్ల్స్ కూడా పనిష్ కావాలి జీవాని చంపినందుకు అన్నట్టు ఆమె ఉంటది అనమాట. అండ్ లానా ఇట్లా హకీమ్ కి ఫోన్ చేస్తే హకీమ్ చెప్తాను అనమాట తనకి
ఆ మెడిసిన్ ఇవ్వండి అని చెప్పి. సో వీళ్ళు ఫోర్సబుల్ గా ఏమైతుందంటే వేరే వాళ్ళందరూ కలిసి మధుని బెడ్ కి టై చేస్తారనమాట. సో ఆ టై చేసిన తర్వాత లానా వెళ్ళి ఆ మెడిసిన్ మధుకు ఫోర్సబుల్ గా పోస్తుంది అనమాట. సో అది పోసిన దగ్గర నుంచి ఎట్లా అంటే జీవ మధుని బాడీని టేక్ ఓవర్ చేయాలన్నట్టు అండ్ మధు ఫైట్ చేస్తున్నట్టు మనకి చూపెడతారు అనమాట. అండ్ దీని తర్వాత మనకి ఏం చూపెడతారంటే ఇట్లా మిశ్రా వచ్చి అట్లా టై చేసిన మధు దగ్గరకు వచ్చి ఇట్లా జీవ అని మాట్లాడుతున్నట్టు చూపెడతారు. అండ్ బయట హకీమ్ ని బాడీని గ్రేసీ చూసి తనతో ఫైట్ చేసి అండ్ ఎట్లా అంటే ఇద్దరు పైనుంచి పడిపోయి అండ్ గ్రేసీకి బాగా దెబ్బలు తగిలి తల పగిలి చనిపోతుంది అనమాట. అండ్ జీవ ఎట్లా అంటే మధు మొత్తం గివ్ అప్ ఇవ్వట్లేదు అని టై చేసి ఉంది కాబట్టి తన స్పిరిట్ మొత్తం బయటికి వచ్చి ఇట్లా హకీమ్ ని వెళ్ళి పొజెస్ చేస్తాడు అనమాట. అండ్ ఆ టైంలో పెద్ద బ్లాక్ బ్లాస్ట్ లాగా జరిగి అక్కడే వాళ్ళ మదర్ చనిపోతుంది అనమాట, ఒక వుడెన్ స్టిక్ గుచ్చుకొని. అండ్ మధు ఫ్రీ అయిపోతుంది. అండ్ తను బయటకు వచ్చి చూస్తే ఇట్లా లానా తన మీద నైఫ్ తో అటాక్ చేయబోతుంది అనమాట. బట్ మధు ఎట్లా అంటే లేదు అని తనని కన్విన్స్ చేస్తే లానా తను వదిలేసి వెళ్ళిపో అని చెప్తుంది. అండ్ ఆ టైంలోనే పొజెస్ అయిన ఏమైతుంది అంటే జీవ ఇప్పుడు హకీమ్ బాడీలో ఉంటాడు అనమాట. సో ఆ పొజెస్ అయిన హకీమ్ వచ్చి ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటాడు ఇప్పుడు. సో ఎట్లానా సరే వీళ్ళని చంపాలన్నాడు చూస్తే మధు ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ట్రై చేస్తుంది కానీ పడిపోతుంది. మళ్ళీ ఏదో ఇన్నర్ పవర్ బాగా వచ్చినట్టు మనకు చూపెట్టి తను వెళ్ళి డైరెక్ట్ హకీమ్ హెడ్ ని చాప్ చేసేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ చూపెడతారు ఇట్లా పోలీస్ వీళ్ళందరూ వచ్చి ఆ స్టేట్మెంట్స్ అన్ని తీసుకుంటే అట్లనే డాక్టర్ షోని ఇట్లా పోలీసుతో చెప్తానమాట, ఇప్పుడు కనుక వాళ్ళు చంపకపోయింటే హకీం వీళ్ళందరినీ చంపేస్తాడు, సో ఆప్షన్ లేదు అన్నట్టు తను చెప్తుంది. అండ్ దీని తర్వాత కట్ మనకి 1 month లేటర్ చూపెడతారు. ఏంటంటే ఈ 3 girls లానా, కోమల్ ఇంకా రీమా వీళ్ళు ముగ్గురు వాళ్ళ డాటర్ అప్పుడే పుట్టిన పాపతో పార్క్ లో మంచిగా టైం స్పెండ్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ కట్ మనకి ఏం చూపెడతారంటే ఇట్లా నకుల్ ఇంకా బెల్లా వాళ్ళది మ్యారేజ్ అవుతుంటది. అండ్ పోలీస్ అక్కడికి వెళ్ళి ఇట్లా స్టేట్మెంట్ తీసుకుందాం అసలు ఏమైందని అనుకుంటే ఆ టైంలో బెల్లా ఎట్లా అంటే మధు టాపిక్ తీసుకొచ్చి చాలా ఫ్యూరియస్ అవుతుంది అనమాట. ఆ మంచిది కాదు అది అన్నట్టు చెప్తుంది అనమాట. అండ్ దాని తర్వాత ఏమవుతుందంటే కింద నెక్స్ట్ డే వాళ్ళ పెళ్లి అనే టైంలో మొత్తం ఇట్లా ఫంక్షన్ అరేంజ్మెంట్ టైప్ అంతా పార్టీ టైప్ అవుతుంటే నకుల్ దానికి ఇబ్బంది పడతాడు అనమాట. ఎందుకంటే తనకి ఇట్లా ఆ పొజెస్ అయిన మధు విజన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అండ్ దాని తర్వాత మనకి ఏం చూపెడతారంటే ఇట్లా తన బాడీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోయినట్టు చూపెడతారు టేబుల్ మీద. అండ్ నకుల్ ఎలా చనిపోయిన అనేది మనకి ఎగ్జాక్ట్లీ క్లారిటీ ఇయ్యారనమాట. ఒకవేళ మధు అట్లా వచ్చి చంపిందా సూపర్ న్యాచురల్ గా, లేకపోతే తనే గిల్ట్ వల్ల చనిపోయిందా అనేది మనకి ఎగ్జాక్ట్ క్లారిటీ ఇయ్యారు. బట్ ఇది ప్యూర్లీ నాట్ థాట్. ఏంటంటే తనకి జస్ట్ ఆ విజన్ అండ్ గిల్ట్ బాగా కన్జ్యూమ్ అయిపోతుంది కాబట్టి సో నకుల్ అట్లా అది తట్టుకోలేక అట్లా పడిపోయి చనిపోయిండు. ఆ గిల్ట్ ఇంకా ఆ భయం ఫియర్ ఓవర్ అయిపోవడం వల్ల అన్నట్టు నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే తను ఏదైతే విజన్ వస్తుందో మధు అది ఏ విజన్ అంటే మధు ఏ అపీరెన్స్ లో ఉంటది అంటే ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ అటాక్ చేస్తారో ఆ డ్రెస్ అండ్ ఆ అపీరెన్స్ లో ఉంటారు అనమాట ఉంటది మధు. సో మోస్ట్లీ తన ఫియర్ అండ్ తొరిగిపోతాడు అండ్ తను తప్పు చేసిన గిల్ట్ కన్జ్యూమ్ వల్లనే అట్లా సూసైడ్ చేసుకొని చనిపోయిండు అన్నట్టు నా ఫీలింగ్ అనమాట. అండ్ మనకు ఫైనల్ సీన్ లో అరుణ్ కి చెప్పిన ఇట్లా పుష్ చేయడం వల్ల చాలా దెబ్బలు తాకుతాయని, సో తను క్రిటికల్ కండిషన్ ఉంటాడు. అండ్ తన పక్కనే మధు కూడా ఉంటది. కానీ మధు లుక్ ఎట్లా అంటే నార్మల్ జనరల్ లుక్ కాకుండా ఏదో డిఫరెంట్ లుక్ లాగా ఉంటది అనమాట. అండ్ మనకు ఒక వాయిస్ వస్తుంది ఎట్లా అంటే అది జనరల్ గా మధు వాయిస్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఇట్లా అంతా పాయిజన్ కూడా తీసుకున్న తర్వాత కూడా నాకేం కాలేదు అండ్ నేను రెడీగా ఉన్నాను అన్నట్టు. సో ఇదేంటంటే మనకు ఒక సెకండ్ సీజన్ హింట్ లాగా అనుకోవచ్చు. అండ్ చెప్పాలంటే హకీమ్ ని చంపేటప్పుడు మధుని కొంచెం ఫిజికల్ గా జనరల్ కన్నా స్ట్రాంగ్ గా చూపెడతారు. సో మరి మధు ఏమన్నా ఇంకొక ఫోర్స్ త్రూ అట్లా చేసిందా ఏందనేది మనకు క్లారిటీ లేదు. సెకండ్ సీజన్ వచ్చేదాకా మనకు ఎగ్జాక్ట్ తెలియదు అనమాట. అండ్ చెప్పాలంటే దీంట్లో వీరు ఏం పోర్ట్రే చేయాలనుకున్నా అంటే జీవ ఇంకా నకుల్ లాంటి క్యారెక్టర్స్ వల్ల ఉమెన్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, జనరల్ గా వాళ్ళ డైలీ లైఫ్ లోనే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు అనేది, అంటే చెప్పాలంటే ఇప్పుడు క్రౌడ్ లో వాళ్ళని గ్రోప్ చేయడం కానీ ఇబ్బంది పెట్టడం ఇట్లాంటివన్నీ మనకి చెప్పాలంటే సటిల్ మేనర్ లో బట్ ఇంపాక్ట్ఫుల్ మేనర్ లో మనకి పోర్ట్రే చేశారనమాట. ఎలా అంటే ఇప్పుడు మధు ఉంది, తను జనరల్ గా ఇక్కడ మూవ్ అయిన తర్వాత దానికి వచ్చి ఫేస్ చేసే ప్రాబ్లమ్ అండ్ తన పాస్ట్ ట్రామా ఎలా ఫైట్ చేస్తుంది అండ్ అలానే జీవ తనని టేక్ ఓవర్ చేస్తుంటే అది ఎట్లా ఫైట్ చేసింది అనేది మనకి పోర్ట్రే చేశారు. అంటే డైలీ స్ట్రగుల్స్ నుంచి సైకలాజికల్ అండ్ ఇవన్నీ చుట్టుపక్కల జరిగేవి అన్ని తీసుకొని వీళ్ళు దీంట్లో ఫ్రేమ్ చేశారనమాట. అండ్ ఇది ఈ వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్. అండ్ అలానే మా ఛానల్లో మూవీ రివ్యూస్ ఉంటాయి, ఫుడ్ రివ్యూస్ ఉంటాయి అండ్ అన్ని జెన్యున్ గా ఇస్తాం. సో ప్లీజ్ ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ హైదరాబాద్ బెదర్స్. థ్యాంక్ యూ.